అయిందా? సిడీస్ చూడండి ఫ్రెండ్స్, ఈ సిడీస్ ఇది ఏంటంటే ఇది ఒక దారం లాగా ఇలా ఉంటుంది అన్నట్టు. ఇది వెనుక వైపు భాగము ఇలా తీసేసుకోవాలి మనం. ఇది ఇక్కడ ముందట కూడా ఒకటి ఉంటుంది మనకు, వెనుక ఒకటి ఉంటుంది, ముంగట ఒకటి ఉంటుంది. దీన్ని కూడా తీసేసుకోవాలి మనం. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇది వెళ్తుంది చూడండి ఇక్కడికి. ఇవి కట్టేనా కాళ్ళు ఇవ్వ దీని వేరేదాన్ని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం లేదండి, ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఇలాగే నేనైతే ఆనియన్లో చేస్తాను, కొందరైతే టమాటా వేసి చేసుకుంటారు. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసుకోవాలి. ఇంకొకటి చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం దీన్ని ఇలా కోసుకోవాలి. ఇలా ఈ కాళ్ళన్నీ మనము ఇలా నీట్గా తీసేసుకోవాలి. ఇలా తీసుకొని ఇదేంటంటే చాలా గట్టిగా ఉంటుంది, తీయరాదు. కానీ కాస్త మనకు టెక్నిక్ తెలిస్తే మనకు ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది కదా. ఇక్కడ నాళం ఉంటుందని చెప్పాను కదా, ఇలా దారం అనేది మనము ఇలా కొద్దిగా అనుకుంటే దారం అనేది మనకి స్పష్టంగా ఏర్పడుతుంది. దాన్ని తీసేసుకోవాలి. ఇలా ఇటు కూడా ఒకటి ఉంటుంది చూడండి. ఇలా మనం ఏంటంటే ఇందులో కాస్త మనకు గుజ్జు అనేది ఉంటుంది, ఇలాంటిదే. దాన్ని కూడా మనం ఇలా తీసుకోవాలి. ఇక్కడ లోపల కాస్త గలీజ్ ఉంటుందండి, దాన్ని కాస్త కడుక్కోవాలి మనం. ఎందుకంటే ఉట్టిగా మనం వేస్ట్ ఎందుకు చేయాలనుకుంటే ఇందులోకించి కాస్త ఇలా తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, రొయ్య యొక్క పొట్టు అనేది ఎలా తీయాలి, రొయ్యను ఎలా మనం క్లీన్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపించాను.
ఇది రొయ్య ఇలా ఉంటుంది కదా, మనం దీన్ని ఎలా తీసుకోవాలనేసి చూపించాలి. ఇలా ఉన్నదాన్ని మనం ఇక్కడ హాఫ్ వరకు కట్ చేసుకొని ఇదంతా తీసేయాలండి. ఇది పొరలాగా ఇలా వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు చూపించాను కదా, అలా వెళ్ళిపోతుంది. చాలామంది లేడీస్కి తెలియదండి, ఎందుకంటే ఎక్కువ మంది ఇట్లా బాయ్స్ కడిగిస్తారు కాబట్టి తెలియదు. ఇంట్లో ఒకవేళ ఎవరు లేనప్పుడు ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు. మనమే నీట్గా ఇలా చేసేసుకోవచ్చు. ఇలా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. కాస్త ఇక్కడ కాస్త తిప్పితే చాలు, ఇలా వచ్చేస్తుంది. అత్తమ్మకు ఫోటో తీసుకుంటాను. ఒకటి కోసం లేకుంటే దీని ఫోటో తీసుకుందాం. అందుకని అప్పటి నుంచి రమ్మంటున్నా మంచిగా నీట్గా. ఇప్పుడే ఫోటో చేసింది. మీ మామయ్యకి చెప్పిన రామని చెయ్యలేదు, దానికి చేయరాదన్న. అరే చేయకుండా సరే వీడియో తీస్తుంది రమ్మని. నేను చెప్తున్నాను తీసుకుంటా నీకన్నా ముందే అన్నా కానీ కాకపోతే ఇక తిట్టాడు నన్ను. అయినా పోయినాకడైనా నేను చేసుకుంటాను అనుకున్నాను. దీనికి బాగా ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళకి తెలియదు కదా, నేను శాతవాహన తింటుంది ఎక్కువ 8,000కు గంత వెళ్తుంది.